స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు 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 వందనాలు. మా మంచి కాపరి, నీకు కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. కృపలను తలంచుచు అన్నిటిలో ఎల్లలో నే కృంగిన వేళలలో, అన్నిటిలో ఎల్లలో నే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలంచుచు రూపింపబడుతున్నా ఏ ఆయుధముడినను, రూపింపబడుతున్నా ఏ ఆయుధముడినను నాకు విరోధమై వర్తిల్లదోయని, నాకు విరోధమై వర్తిల్లదోయని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్తిల్లదోయని నా మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలంచుచు సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి
తోడైనా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను ఇహలో శుద్ధులతో నిల్పెను సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను ఇహలో శుద్ధులతో నిల్పెను కృపలను తలంచుతూ కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు కృపలను తలంచుతూ హల్లెలూయా ఆమేన్ ఆహా నాకెంతో ఆనందమే హల్లెలూయా ఆమేన్ ఆహా నాకెంతో ఆనందమే సియోని వాసము నాకెంతో ఆనందం సియోని వాసము నాకెంతో ఆనందం ఆనందమానందమే ఆమేన్ ఆనందమానందమే సియోని వాసము నాకెంతో ఆనందం ఆనందమానందమే ఆమేన్ ఆనందమానందమే కృపలను తలంచుతూ కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు కృపలను తలంచుతూ కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు కృపలను తలంచుతూ సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను ఇహలో శుద్ధులతో నిల్పెను సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను ఇహలో శుద్ధులతో నిల్పెను కృపలను తలంచుతూ కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా స్తోత్రం స్తోత్రం స్తోత్రం
స్తుతి 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 రేఖాందాల శరా రేఖాందాల శఖరా బాబా దలక శఖరా బాబా దలక శఖరా దలక శఖరా దలక శఖరా దలక శఖరా దలక శఖరా దలక శఖరా బాబా దలక శఖరా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను ఇహలో శుద్ధులతో నిల్పెను కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ నాయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ కృపలను తలంచుచు ఆమేన్. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ కృప ద్వారానే ఇలాగ మేమున్నాం. నీ కృపను బట్టే మేము అయ్యా, నీ కృపే లేకపోతే మా పరిస్థితులు మా సంగతులంతా గందరగోళంగా ఉంటాయి ప్రభువా. అయ్యా కనికరించండి, కనికరించండి ప్రభువా. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మా మంచి కాపరి నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తుంది. కృపచేత అయ్యా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆత్మకార్యములు జరిగించమని చిన్నపాటి ఆరాధన మీ పాద పద్మలు సమర్పిస్తున్నాం. ఈ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం ప్రభువా. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. వాక్యపు కాంతిలో నుంచి నీవే నాతో మాతో మాట్లాడమని, ఈ ఆత్మకార్యములు జరిగించి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుతూ నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపా హస్తాలకే సమస్తమును అప్పజెప్పుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి ఆరాధన మీ పాద పద్మములు సమర్పించి నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. చిన్న మాట వాక్యాన్ని చదువుకుందామండి. ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండము 13వ అధ్యాయము
ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనకు ల్యాండింగ్ పాయింట్ కోసమే చదువుతా ఉన్నాను. ఇది చూడండి ఆడేముందో. ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీవిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన లోతైన సంగతులు ఏమైతున్నాయో, ప్రస్తుత పరిస్థితులు, ఇక ముందు జరగబోతున్న విషయాలు, అలాగనే ఇదిగో ప్రభువా నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు, నాతో మాతో ఎవరితో ఎలా నువ్వు మాట్లాడాలనుకున్నావో ఆ నీ ప్రతి మాట కృపచేత ఇదిగో తండ్రి బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీవు మాట్లాడుతుండగా మాకు వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ చేయ నిమిత్తము కృప కలుగునట్లుగా, అలాగనే ఈ భూమి మీద నిత్యత్వం సంపూర్ణంగా నెరవేర్చి నీ కృపను బట్టి సంపూర్ణ సిద్ధి పొంది, నీ కృపను బట్టి ఇంకనూ అనేకులు సంపూర్ణులుగా చేసి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, పనికత్తిగా నిలబడి నీ చేత బడా మంచి దాసుడా, మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నతమైన స్థానంలో నిలచి ఆ అత్యున్నత సింహాసనంపై యేసయ్యా నీతో పాటు మేమును ఉండి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం కలుగునట్లుగా మా అందరితో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నాం. ఉపదేశాన్ని అడ్డగించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దోతలు, అలాగనే ఇహలోక సంబంధమైన కుల సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళు అనబడినవి, అయా చిల్లంగి, బాలమణి, చేతబడి, క్షుద్రపులు, వశీకరణ సంబంధించిన ఇంకే కర్ణ పిశాచాలు, కాశ్మీర, ఇట్లా రకరకాల దెయ్యాలు ఏవైనా ప్రయత్నం చేస్తున్నా యేసు నామములో వాటి ప్రభువాన్ని బంధిస్తున్నాను. అదో పాతాళం ఇదిగో తండ్రి విసిరి కొడుతున్నాను. అక్కడే ఇప్పుడు అవి యేసు నామములో అయా నీ పాదాల కింద తొక్కి పెట్టబడి ఉండునుగాక. అయా కనికరించండి. నా చుట్టూరు, మా చుట్టూరు ఈ ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ నీవే అగ్ని ప్రాకారమైన సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను నీ చేతి నీడలో దాచిపెట్టమని, నీ కృపలో భద్రపరచమని, క్షేమాన్ని దయచేయమని అయా నీ చేతులకు నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటున్నాం. పెద్దలను, పసివారిని, సమస్తాన్ని మీ స్వాధీనం తీసుకో ప్రభు. ఈ సమాజాన్ని, వాతావరణాన్ని, కరెంటు సమస్తాన్ని మీ స్వాధీనం తీసుకో అయా. నా దేవా, నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు. నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలో కూడా క్షమించి నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. నీ శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివి. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలు నాపై ఇంకను గొప్పగా ఉంచు. అయా కనికరించండి. అపోస్తుల కార్యం 4:27-31 వచ్చిన ప్రకారం, యెషయా 51:16 ప్రకారం నీ కృప తెచ్చు. మత్తయి 10:1-7-20 ప్రకారం నీ కృప తెచ్చు. యెహెజ్కేలు 2:1-2 వచ్చిన ప్రకారం నీ కృప నాకు మాకు దయచే ప్రభు. ఇర్మియా 1:9-10-18-19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచు. అన్ని విషయాల్లో కృపనివ్వమని, నీ చిత్తం నెరవేర్చమని, నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని, ఈ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చి నీ నామాన్ని గణపరచుకోమని బతిమలాడుతూ
మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నామంలోని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాహస్తాలకు సమస్తాన్ని అప్పజెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నావు మా తండ్రి. నీ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ నామాన్ని హెచ్చించుకుంటున్నావు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రభునందు సమకూడిన అలాగే నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగం, సొదొమ మనుషులు పాపాత్ములను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. ఎలా ఉన్నారంట? సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. గమనించండి, ఈరోజు ఆయా ప్రాంతాల్లో ఆయా రీతులుగా ప్రజలను గమనించినా, ఏ రకంగా ఏ కోణంలో చూసినా ఎక్కడో చోట దుష్టత్వం అనేది కనబడుతూనే ఉంది. అలాగనే వారికి వారు మేము చేస్తున్న కార్యము కరెక్టే అనిపించుకుంటున్నారు, కానీ యెహోవా దృష్టికి బహు పాపులుగా బ్రతుకుతున్నారు. ఈరోజు క్రైస్తత్వం మీద తెగబడుతున్నవారు, ఎగబడుతున్నవారు, అనేక రకాలుగా దైవ చిత్తాన్ని పాడు చేస్తున్నవారు వారి దృష్టిలో వారు మంచోళ్ళుగానే భావిస్తున్నారు. అలాగనే మరో పక్క ఇంకో కోణంలో దైవ దృష్టికి చూస్తే బహు పాపులై ఉన్నారు. గమనించండి, ఇక్కడ క్రైస్తవత్వం మీద అనేకులు అనేక రకాలుగా దాడులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ దృష్టికి అది మాత్రం యథార్థమైందే, మంచిదే అనుకుంటున్నారు, కానీ దేవుని దృష్టికి మాత్రం బహు పాపులుగా బ్రతుకుతూ ఉన్నారు. ప్రస్తుతము క్రైస్తవత్వం విషయంలో కనబడుతున్న విధానం ఇది. ఇంకా నువ్వు కళ్ళు తెరవకుండా బాయిలో కప్పలాగా నేను భక్తుడని చెప్పని నువ్వు అక్కడే కూర్చుంటే, క్రైస్తవ సభ్య సమాజం మీద జరుగుతున్న దాడుల విషయమై నీ మనసు నిలిపి ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా దేవుడు మాత్రం లెక్క అడుగుతాడు. ఏం చేస్తున్నావు? నా రక్తంలో కడగబడ్డావు కదా, నా బిడ్డవని చెప్పుకుంటున్నావు కదా, నేను చెప్పినటువంటి విధానంలో ఇదిగో అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం ప్రార్థన చేయమని చెప్పాను కదా, అవన్నీ పక్కన పెట్టేసి నీకు నచ్చినట్టుగా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకరోజు మాత్రం దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్కకు మాత్రం సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పే రోజున ఆయన ఎంత కోపంతో ఉంటాడో ఎవ్వడికి అర్థం కాని అంతుబట్టనటువంటి పరిస్థితి. బాగా గమనించండి, ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, దేవుని భయం లేదు వాళ్ళకి. దేవుడు అన్నా కానీ దేవుని భయం అనేది ఏమీ లేదు. విచ్చలవిడి పాపానికి తెగబడ్డ ప్రజలు వాళ్ళు. ఎలాంటి పాపానికి? విచ్చలవిడి పాపానికి. వాస్తవానికి జరిగిపోయిన సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో అబ్రహాము లోతు విడిపోయిన ఆ అనుభవాన్ని అక్కడ మూలవాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే ఆ పై భాగంలో కనపడుతుంది. అయితే ఇక్కడ ఆ ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి, ఆ ప్రజల యొక్క పద్ధతులు ఎలా ఉంటాయి, ఆ ప్రజల యొక్క వైఖరి, నడవడిక ఏంది, వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలు, పరిస్థితులు ఎలా ఉంటాయని ఒక్కసారి 19వ అధ్యాయంలో గమనిస్తే అక్కడ కనపడుతుంది. ఏంటంటే పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో అవాంఛనీయమైన కార్యాలు,
ఈరోజు ఆయా దేశాల్లో ఆయా పట్టణాల్లో స్త్రీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, పురుషులు పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. విచిత్రం ఏంటంటే పురుషుడు కూడా గర్భం దాల్చి బిడ్డను కంటానని చెప్పని ప్రయోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏంది అలాగనే జంతువులతో ఆడవాళ్ళు కలవటం, జంతువులతో మగవాళ్ళు కలవటం, శారీరక సంయోగ క్రమం, ఆ క్రమాలు జరిగిస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో ప్రజలు. ఆయా ప్రాంతాల్లో అదొక సంతోషాన్ని ఆశిస్తున్నారు. ఇదే క్రమాన్ని మనము గతంలో చూసాం. ఎక్కడంటే దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సర్వోన్నతమైన నా దేవునితో చేరి, సర్వోన్నతమైన నా దేవునితో చేరి, ఆమెన్, హల్లెలూయా. బాగా గమనించండి, గతంలో మనం చూసాం. ఎక్కడంటే సొదొమ గొమొర్రా పట్టణంలో లేఖనపు కాంచిలో చెప్పబడుతున్న మాటలను బట్టి మనం అర్థం చేసుకున్నాం. ఏంటయ్యాదంటే ఘోరాతి ఘోరమైన పాప నీచమైన కార్యాలు చేయడానికి సొదొమ గొమొర్రా పట్టణము గొప్ప అడ్డాగా మారిపోయింది. నువ్వు గమనించవచ్చు, నీ చుట్టూ ఉన్న ప్రాంతాలు పరిస్థితులు ఇలానే ఒకవేళ కనబడుతుంటే నువ్వు నిమ్మకు నీరెచ్చినట్టుగా మౌనం దాలిస్తే, నువ్వు ఒక చేతగాని దానిగా చేతగాని వాడిగా మౌనంగా ఉంటే దేవుడు సహించడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, ప్రశ్నిస్తాడు, గద్దిస్తాడు, కోప్పడతాడు కూడా. రోమపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి చూస్తే అక్కడ ఉంటుంది 31 వచనాల వరకు. స్వాభావిక ధర్మం అంటే స్త్రీ పురుషుడు శారీరకంగా కలిసితేనే అది దేవుని చిత్తం. ఆ స్వాభావిక ధర్మానికి విరుద్ధంగా చేశారంట సొదొమ గొమొర్రా పట్టణస్థులు. 19 ఆదికాండం 19వ అధ్యాయంలో చూస్తే లోతు ఇంటికి దేవదూతలు వస్తే యవ్వన ప్రాయానికి వచ్చిన ఆ 13 లేదా 14 సంవత్సరాల పిల్లగాడి కాడ నుంచి ఒక 80, 90 లేదంటే 100, అప్పట్లో ఆయుష్కాలం 120 సంవత్సరాల దాకా కూడా ఉంది. అప్పటికి కూడా దేవుడు జనన ఉత్పత్తి క్రమాన్ని ఉంచాడు. మనుషులు పిల్లలు కనేలాగా అప్పటికి అవకాశం ఉంది. 100 సంవత్సరాలైనా ఇంకా 100కు పెంచే బ్రతికారు కాబట్టి ఆ క్రమంలో కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే ఇక్కడ గమనించాలా, వాళ్ళంతా వచ్చి ఆ దేవదూతలు అంట చూడటానికి చాలా అందంగా ఉన్నారు. రే లోతు పంపించరా వాళ్ళని బయటికి, వాళ్ళతో మేము శారీరకంగా కలిసి సంతోషించాలని ఆశపడుతున్నాం కాబట్టి వాళ్ళిద్దరిని బయటికి పంపించరా అంటే లోతు అంటాడు, అయ్యలారా నా ఇంటికి ఆతిథ్యానికి తీసుకొచ్చుకున్నాను, ఆశ్రయం ఇచ్చాను వాళ్ళకి, ఇంత నీచమైన కార్యం చేయటానికి ఎట్లా ఒడిగడుతున్నారు? అది తప్పయ్యా, క్షమించండి, అది తప్పు. మీకు ఇష్టమైతే నా 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళతో ఎలాగైనా చేసుకోండి అన్నాడు. అయితే వాళ్ళు అంటున్నారు, ఎరా నువ్వు మా మధ్యలో తీరపరిగా వచ్చావా, న్యాయం తీర్చడానికి వచ్చావా, ఈడవుడురా ఏడో ఉన్నవాడు ఏడకొచ్చి బతకటానికి అని చెప్పి మన మధ్యలో నాయకుడిగా ఉండాలని, న్యాయ నిర్ణేతగా ఉండాలని తపన పడుతున్నట్టున్నాడు, ఎవడరా నువ్వు ఎడకొచ్చి అని చెప్పని రంకెలేసారు వాళ్ళు. ఈరోజు కూడా చాలామంది దైవ చిత్తం ఇది కాదు, దైవ చిత్తం ఇది అని చెప్పని చెప్పేటువంటి దైవజనుల విషయంలో కూడా కొంతమంది నచ్చనటువంటి వ్యక్తులు ఇలాంటి బరితెగింపు మాటలతోనే, బరితెగింపు వ్యవహారాలతోనే ముందుకు అడుగులు వేస్తున్నవారు లేకపోలేదు. అయితే బాగా గమనించాల, అలా రంకెలేసిన వాడికి దేవుడు ఏం తీర్పు తీర్చాడు? అగ్ని గంధకాలు ఆకాశం నుంచి కింద పడ్డాయట. ఆకాశం నుంచి కింద పడితే వాళ్ళు మొత్తం నాశనం అయిపోయారు. చివరికి ఎంత నాశనం అయిపోయారంటే పచ్చటి మొక్క ఒకటి మొలవటానికి కూడా అవకాశం లేకుండా ఆ భూమి అంతా బూడిదగా మార్చివేయబడింది. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించాలి, ఇక్కడ దైవ చిత్తానికి వేరుగా దుష్టత్వం అనేది అని గనక మన మనసులో పెట్టుకుంటే, ఆ దుష్టత్వాన్ని అనుసరిస్తే యెహోవా దృష్టికి బహు పాపులై ఉంటాం. అది బాగా గమనించాలి. ఇక్కడ సబ్జెక్ట్లోకి వద్దాం. దేవుడు తన కృపను బట్టి తను నాకు చెప్పిన విషయాలు, తను మాట్లాడాలనుకున్న విషయాల్లోకి వద్దామండి. అయితే ఇక్కడ అబ్రహాము లోతు
వారు కలిసి ఉన్నప్పుడు లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. దేవుడు అంటాడు ఐక్యతలోనే సమాధానము సఖ్యత ఉంది, సంతోషం ఉంది అంటాడు. కాదు నేను విడిపోతాను అని చెప్పంటే ఇది కొందరి విషయంలో దైవ చిత్తానికి వేరైనటువంటి పద్ధతి, మరికొందరి విషయంలో దైవ చిత్తమైనది. ఆమెన్, హల్లెలూయా. బాగా గమనించాలి. అబ్రహాముతో కలిసి నడవటాన్ని బట్టి, అంటే అబ్రహాము ఆశీర్వదింపబడిన వాడు, అబ్రహాము వాగ్దానం పొందినవాడు, అబ్రహాముతో కలిసి అడుగులు వేయటాన్ని బట్టి అబ్రహాముతో ఎంతమంది జత కట్టినా, స్నేహంగా నడిచినా, అయ్యా నీతో పాటు మేము కూడా ఉంటామని కదిలి బ్రతుకుతున్నా వారందరూ అబ్రహాము ఎలా అయితే ఆశీర్వదింపబడ్డాడో అలాగన వారు కూడా ఆశీర్వదింపబడతారు. ఆమెన్, హల్లెలూయా. అది కుటుంబ వ్యవహారంలో కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు, అలాగనే సేవా పరిచర్య విషయంలో కావచ్చు. ప్రభు నీకు అక్కడ కాదు, పలానా చోట పలానా దైవజనుడు వెంబడించు, అతనితో ఉండు అన్నాడా? అక్కడ ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎలాగ ఆశీర్వదించబడతావు అంటే ఈ 13వ అధ్యాయంలోనే చూడండి, 3వ వచనంలో అబ్రహాం అట బహు ధనవంతుడై ఉండేనంట. ఆమెన్, హల్లెలూయా. అబ్రహాం ఎలా ఉన్నాడు? బహు ధనవంతుడై ఉన్నాడు. ఎందుకని అంత ధనవంతుడయ్యాడు? ఈరోజు చాలామంది భక్తిని ఎలా వాడుకుంటున్నారంటే, నాకు అవసరం ఫలాంది, అది ఇస్తేనే దేవుడు, లేకపోతే దేవుడు కాదు, వదిలేస్తా. లేదు, ఫలానా విషయాన్ని నేను పొందుకున్నానా, యూజ్ అండ్ త్రో, కానుకిచ్చేసి చేతులు దులుపుకోవాలి. అంతేగాని బైబుల్ సంకన పెట్టి ప్రతి ఆదివారం ప్రభు బలాన్ని జరిగిన నియామక సంఘక్రమ కోటాల్లో ఏకీభిస్తూ ఏదేదో చేయాలని చెప్పంటే కుదరదు. మాకేందంటే మా అవసరాలకు ప్రార్థన చేస్తాం, అంతవాటికే. ఆ అవసరానికి మాకు దేవుడు ఏదైనా సహాయం చేశాడా, అబ్బా ఆ దేవుడు గొప్పోడు అని చెబుతాం, అంతే. అంతకు మించి పులుముకోమంటే మేము పులుముకోం. ఈ బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. అబ్రహాము వాస్తవానికి అన్య దేవత విగ్రహారాధనలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ విగ్రహాలకు సంబంధించిన బొమ్మలు అమ్ముకుంటూ కాలం చేస్తున్నటువంటి వ్యక్తి, బ్రతుకు జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. కానీ దేవుడు మాత్రం అబ్రహామును ప్రత్యేకంగా ఆశీర్వదించాలని కోరుకున్నాడు. ఈరోజు కొంతమంది అడగవచ్చు, నన్నెందుకు ప్రత్యేకంగా కోరుకుంటున్నాడు, నన్నెందుకు ప్రత్యేకంగా దేవుడు తన పనికి పిలుస్తున్నాడు, నన్నెందుకు ప్రత్యేకంగా ఇలా చేయి అలా చేయి అంటున్నాడంటే, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికంటే నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించాలని. ఆమెన్, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న ప్రతి వంశం నీ ద్వారా ఆశీర్వదింపబడాలని, ఈ భూమి మీద ఉన్న ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి పట్టణం, ప్రతి దేశం నిన్ను బట్టి ఆశీర్వదించబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి నిన్ను కోరుకుంటున్నాడు. దాని యొక్క ఆశీర్వాదము విలువ గ్రహింపు లేక కొంతమంది ఆయన యొక్క ప్రణాళిక పిలుస్తూ ఉంటే కాలదన్ని అవసరం లేదేపో, ఈ లోకంలో సుఖ సౌఖ్యాలు, తాత్కాలికమైనటువంటి సంతోషాల మీద మనసు నిలుపుతున్నారు, కానీ దేవుడు నిర్ణయించినటువంటి శాశ్వతమైన ఆశీర్వాదం మీద మనసు నిలపట్లేదు. ఆ కారణాన్ని బట్టే చాలామంది దేవునికి వేరుగా బ్రతుకుతున్నారు, వేరైపోతున్నారు. ఇది వాస్తవం. దేవుని యొక్క ఆశీర్వాదం రుచి చూసినట్లయితే ఆ ఆశీర్వాదానికి సంబంధించినటువంటి దేవుణ్ణి హత్తుకుంటావే తప్ప ఆయన మాంసంగా కౌగిలించుకొని బ్రతుకుతావే కానీ వదిలిపెట్టవు. మనదంతా ఏంటంటే ఇప్పుడు చూడవయా రేపేదో అంటావు అంటారు. ఏమ్మా నేను ఒక మాట అడుగుతా, నువ్వు రెక్కలు గొల్ల చేసుకొని నానా గడ్డి గరిసి ఇంకా అవసరమైతే ఇంకోటి జీవితాన్నో బ్రతుకునో కుటుంబాన్ని నాశనం చేసేనా, కొంత గొప్ప చెర అంటే స్థలాలు, ఇళ్ళు, పొలాలు, బంగారం, డబ్బు, బ్యాంకులో అకౌంట్లో డబ్బులు, వాహనాలు, ఏయో రకరకాలు అన్నీ తీసుకొచ్చాడు కూడబెడతా. ఎవరి కోసం చెప్పు? ఎవరి కోసం? నా తర్వాత నా పిల్లలైనా తినాలయ్యా, నా పిల్లలకన్నా ఉంచాలి, నా పిల్లల కోసం నేను ఏదో ఒకటి సంపాదించకపోతే ఎట్టని చెప్పి నానా గడ్డి గరిచి లోకల్ అంటే వాడు పెంట పీదిని రకరకాలుగా వడ్డీలు
బలవంతంగా లాక్కొని కట్టాడు ఆ మేడలు, ఆ బంగారం, అదంతా. ఇంకో మాట కూడా అంటారు, వాళ్ళ ఉసురేం తగలకుండా పోదు, ఖచ్చితంగా వాళ్ళ ఉసురు తగులుద్దురా వాళ్ళకి. యథార్థంగా సంపాదిస్తే అంతెందుకు వచ్చుద్దురా అంటారు. అవునా కాదా చెప్పండి? ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు? నీ సుఖ సౌఖ్యాల కోసమా? కాదు కాదు. నీ తర్వాత నీ పిల్లలకి ఒక్క తరానికైనా నేను సపోర్ట్ చేయాలి, కొంతైనా ఆస్తి సమకూర్చి ఆడ పెట్టాలి అని చెప్పని చపన పడతావుగా. మరి దేవాది దేవుడేమో ప్రతి తరాన్ని ఆశీర్వదించాలని నిన్ను బట్టి, నీ వంశంలో ఉన్న ప్రతి తరాన్ని, ఈ భూమి అంతమయ్యే సమయం వరకు ఉన్న ప్రతి తరాన్ని, నీ వంశంలో ఉన్న ప్రతి తరాన్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు. మనమేమో భవిష్యత్ ప్లానింగ్ ఉంటుంది ఎల్ఐసి ఏజెంట్ దగ్గర. భవిష్యత్ ప్లానింగ్, నేను ఒకవేళ యాక్సిడెంట్లో పోతే 5 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు, ₹1,00,00,000 ప్లానింగ్ చేసి మరి ఎల్ఐసి కడతారు. అవునా కాదా? పసితనంలోనే పిల్లలు ఉంటే వాళ్ళ మీద ఒక 5,000, 20,000, 30,000, 1,00,000 వేసి 5 సంవత్సరాలు బాండ్ చేస్తారు. ఈ 5 సంవత్సరాలకు డబుల్ అవుతుంది వడ్డీతో పోస్ట్ ఆఫీస్లో. నాకు ఆల్రెడీ అలానే మా మేనత చేసింది కాబట్టి నాకు తెలుసు ఆ సంగతి. ఈ దేనికి? వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వాలి, లైఫ్ కరెక్ట్గా ఉండాలి. అవునా? ఎక్కడ ఏ విషయంలో కూడా డోకా పడకుండా అన్నీ సమకూర్చబడాలని తపనతోనే అన్నీ సమకూరుస్తాం. మరి దేవుడేమో నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదించాలి, రామ్మ రాయ అని చెప్పని పిలిస్తే నువ్వు మాత్రం కులం తక్కువ దేవుడు, ఎవడురా నువ్వు, మాకు అవసరం లేదని చెప్పని నెట్టేసేవాడు ఉండు. నువ్వు చెబితే మేము వినేదేదని నెట్టేసేవాళ్ళు ఉన్నారు. మాకేదైనా ఇప్పుడు కావాలా, ఇప్పుడుకిప్పుడు కావాలా, ఏ విషయంలో అయినా సరే మాకిప్పుడే, ఇంత మట్టికే కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మాకు ఇప్పుడుకిప్పుడు కావాలా, ఇంకెప్పుడో కాదు, మాకు ఇప్పుడుకిప్పుడు కావాలా. ఇప్పుడు ఏదైనా చూస్తే సరిపోద్ది కానీ రేపటి సంగతి. మరి నువ్వెలా ప్లానింగ్ చేస్తున్నావు? ఎల్ఐసి బాండ్ కడుతున్నా అంటున్నావు, లేదంటే పోస్ట్ ఆఫీసులో అగ్రిమెంట్ చేస్తున్నా అంటున్నావు, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాను అంటున్నావు, పలానా ఇల్లు బేరానికి వస్తే కొంటున్నాను, స్థలం కొంటున్నాను, బంగారం కొంటున్నాను, డబ్బు వడ్డీలకి ఇచ్చి జాగ్రత్త చేస్తున్నాను. ఎవరి కోసం అయ్యా? ఎవరి కోసం? ఎప్పుడో తెలుసా డైలాగులు? కొడుకో కూతురు జుమ్ముగా చల్లినో చండినో ఏర కోటింగ్ కొడతా ఉంటే అప్పుడు మొత్తం డైలాగులు. ఎవరి కోసం అయ్యా చేస్తుంది? నా కుమారుడు, నా కుమార్తె నా మీద పడి ఇలా చేస్తుంది. ఎవరి కోసం నేను సంపాదించి, ఎవరి కోసం? అందుకే మొత్తం ఖర్చు పెడుతున్నాను. అప్పుడు వచ్చి అసలు నిజాలు మొత్తం బయటికి. వీళ్ళు దండాలన్నమాట ఆ వ్యక్తిని. ఎందుకు ఇవన్నీ? ఫ్యూచర్ ప్లానింగ్ నీకు ఇక్కడుంటే తండ్రిగా తల్లిగా, మరి నీకు మించిన ప్రేమ, నువ్వు ఇక్కడ మనుగడలో కొనసాగటానికి అనుమతించిన ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు మరి నీ విషయంలో, నీ వంశం విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో ఇంకెంత జాగ్రత్త కలిగి ఉంటాడు ఒక్కసారి ఆలోచించు. అబ్బే మనం అట్లా కాదుగా. కొంతమంది కులాలు స్కేల్తో గీసుకుంటారు బాగా కరెక్ట్గా, మా కులమే, మా తెగే, మా దేవుడే అని చెప్పని గీసుకుంటారు, మా కుల కట్టుబాట్లే అని చెప్పని గీసుకుంటారు. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ ఇంటి వారి పద్ధతులను వదిలిపెట్టి రావయ్యా బాబు అబ్రహాం, రా యువతలికి రా అండు. అబ్రహాం ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడో ఆనాటి నుండి ఆశీర్వదించబడటం మొదలుపెట్టాడు. ఆమెన్, హల్లెలూయా. బాగా గమనించాలి. అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, దేవుని మాట విని ఎప్పుడైతే లోబడ్డాడో, ఆ లోబడి అడుగులు వేయటం మొదలుపెట్టాడో ఆనాటి నుంచి అబ్రహామును దేవుడు దీవించటం ప్రారంభమైంది. అబ్రహాము కూడా దీవింపబడటం కూడా ప్రారంభమైంది. ఆమెన్, హల్లెలూయా. ఆ దీవెనలో ప్రారంభంలో నేను కూడా ఉంటాను అని చెప్పని లోతు అడుగులు వేశాడు. ఇక్కడ 2 రకాలైనటువంటి అనుభవాలు మనం బాగా గమనించాల. ఒకటి, దేవుడు పలానా విషయంలో నిన్ను విడిపోయి ఇలాగ అడుగులు వేయని చెప్పాడా, అడుగులు వేస్తే నీకు ఆశీర్వాదం. లేదు, పలానా వ్యక్తితో నువ్వు
జట్టుగా అంటే కలిసి అడుగులు వేయి, కలిసిలా సేవ చేయి, కలిసిలా బ్రతుకు, ఇదిగో కలిసిలా ఉండండి. వ్యాపారం విషయంలో అయినా, ఉద్యోగ విషయంలో అయినా, ఇంకేదైనా సొంత వ్యాపారం అయినా, ఇంకే విషయంలో అయినా సరే ఇలా చేయమని దేవుడు చెప్పాడా? అలా చెప్పినప్పుడు నువ్వు అడుగులు వేయటం వల్ల నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే, లోతు అబ్రహాము నుంచి విడిపోయాడు. విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ సర్వ సమృద్ధి కలిగి ఉన్నారు. ఇద్దరిని ఎవరిని ఎటు చూసినా కాటా పెట్టి చూస్తే ఇద్దరు సమపాళ్ళుగా ఆశీర్వదించబడ్డారు. అబ్రహాం అంటున్నాడు ఇక్కడ, లోతు మనం బంధువులమే, ఏది మీ నాన్న మేము అన్నదమ్ములమే, అతను కడుపును పుట్టిన బిడ్డవు కాబట్టి నా బిడ్డగా చేర్చుకొని నేను నడిపిస్తున్నా. అయితే పని వాళ్ళ దగ్గర అభ్యంతరాలు మొదలయ్యాయి కాబట్టి మనం కలిసి బ్రతకడం కష్టం. అంటే ఇప్పుడు లోతు ఏం అడగాల? అయ్యా 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 అట్టనమాక, నేను నీతో పాటు కూడా ఉంటాను, నన్ను వదిలిపెట్టమాక అని బతిలాడాలా? మౌనం దాల్చి సరే ఏం చేయమంటావు చెప్పు అన్నాడు అబ్రహాం అన్నాడు, నువ్వు తూర్పుకు వెళితే నేను పడమటకు వెళ్తాను లోతు, నువ్వు ఉత్తరానికి వెళితే నేను దక్షిణానికి వెళ్తాను. నిర్ణయం నీ చేతికి అప్పచెబుతుందంటే చిన్నవాడిని నేనే నిర్ణయం తీసుకుంటా, నా వల్ల ఏమవుతుంది, పెద్దవాడి నువ్వే చెప్పొచ్చు కదా అని అడగాలి లెక్క. అయ్యేం అడగకుండా 4 దిక్కులు చూశాడు. 4 దిక్కుల్లో ఒక దిక్కు బాగా పచ్చగా కనపడుతుందంటే ఎలా ఉందంటే అక్కడ చూడండి, ఆ మాట రాసే ఉంచాడు దేవుడు, ఎంత గొప్ప దేవుడు చూడండి. అక్కడ సొదొమ గొమొర్రా పట్టణం అంట, 10వ వచనాన్ని చూడండి. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారు దేశము అయి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాశనం చేయక మునుపట యెహోవా నాటిన తోట అంటే ఏదేను వనం. ఏదేను తోటలాగుందంట. ఏదేను తోటలో కూడా ఒక నది ఉంది, 4 దిక్కులు ప్రవహిస్తుంది, పచ్చిక ఉంది, నీళ్లు ఉన్నాయి. సొదొమ గొమొర్రా పట్టణం, ఐగుప్తు పట్టణం కూడా ఒకప్పుడు ఇశ్రాయేలు అక్కడ ఆశ్రయంగా వెళ్ళటానికి పచ్చగాను సర్వ సమృద్ధి చేతుంది. కానీ పొంచి ఉన్న నాశనము లోతుకు తెలియలేదు. ఈరోజు క్రైస్తత్వంలోకి అడుగుపెట్టిన, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇలాంటి ఆలోచనతో అడుగులేస్తున్నారు. చాలా మంది పొంచి ఉన్న ప్రమాదం ఏంటో అర్థం కావట్లేదు. అర్థమయ్యే సమయానికి అవ్వాల్సిన నష్టమంతా అయిపోతానే ఉంది. సాక్ష్యం పాడైపోతూ ఉంది, వ్యక్తిత్వం పాడైపోతూ ఉంది, కుటుంబ స్థితిగతులు తల్లకిందులైపోతూ ఉన్నాయి, ఆధ్యాత్మిక జీవితంలో అధోపాతాళానికి వెళ్ళిపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి. చివరికి ఎంత దాకా వచ్చే పరిస్థితులు ఉన్నాయంటే లోతు కుటుంబం పతనం అవడానికి కారణం ఏంటి చెప్పండి? లోతు కుటుంబం పతనం అవటానికి కారణం కాదు. లోతు ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజల యొక్క పద్ధతులు, ఆ పద్ధతుల మీద కూతుళ్ళు మనసు పెట్టారు, ఆ పద్ధతుల మీద కట్టుకున్న భార్య మనసు పెట్టింది. కానీ లోతు మాత్రం ఆ పద్ధతుల మీద మనసు పెట్టలేదు. లేఖనం అంటుంది, ఆ నీతిగల లోతు తన నీతిగల మనస్సును ఎప్పటికప్పుడు నొప్పించుకుంటూ అంటే తన భక్తిని తను కాపాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి లోతు భార్య పిల్లల సంగతి, వాళ్ళంతా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ఆ పద్ధతులు, ఆ సంస్కృతి, సాంప్రదాయాల మీద మనసు పెట్టారు. కాబట్టి లోతుతో చెప్పాడు దేవుడు, ఈ పట్టణాన్ని నేను నాశనం చేస్తున్నాను, ఎన్నిక్కి తిరగి చూడకుండా అదిగో ఆ కొండ ఎక్కండి అన్నాడు, ఆ చిన్న కొండ ఎక్కండి అన్నాడు. దేవుడు చెప్పిన ఆ కొండ ఎక్కినట్టయితే వాళ్ళు ధన్యులయ్యేవాళ్ళు, ఎటువంటి పాపంలో పడేవాళ్ళు కాదు. లోతు అంటున్నాడు దేవుడితో, అయ్యా ఈ చిన్నదైనా ఈ గ్రామం పోయేదా కోపిక పట్టాయి, ఆ ఉగ్రత రాని మగం
కాదు ఆ కొండెక్కువయ్యా అంటున్నాడు దేవుడు. కాదు ప్రభువా, ఆ చిన్న గ్రామం, మన సొంత నిర్ణయాలు ఇంట్లో ఉంటే బుద్ధిహీనమైన అడుగులు, బుద్ధిహీనమైన పనులు, చివరికి తీరని నష్టం జరగంగా ఏంది ప్రభువా ఇట్ట చేసావేంది? నిన్ను నమ్ముకొని బ్రతికి తింటేనా మమ్మల్ని నిందల పాలు చేస్తావా, అవమానం పాలు చేస్తావా? అక్కట్లు ఏంది ఇరుకు ఇక్కట్లు అక్కట్లు అని చెప్పని రకరకాల యాచనలు అప్పచెబుతావా? నిన్ను నమ్ముకొని అడుగులు వేసి బ్రతుకుతుంటే ఈ అప్పులేందయ్యా? ఎప్పుడు తీరదయ్యా? నిన్ను నమ్ముకొని అడుగులు వేస్తే ఈ కుటుంబ సమస్యలు ఏందయ్యా? నిన్ను నమ్ముకొని అడుగులు వేస్తే ఈ పిల్లల భవిష్యత్తు ఏందయ్యా? ఇంత గందరగోళంగా ఉన్నారు ఏందయ్యా పిల్లలు? నిన్ను నమ్ముకొని అడుగులు వేస్తుంటే మాకెందుకయ్యా ఈ రోగాలు? నిన్ను నమ్ముకొని అడుగులు వేస్తుంటే సంఘంలో ఎందుకయ్యా వాళ్ళు అంతంత కంపెనీ వాళ్ళు వేస్తున్నారు నిందల ప్రచారాలు? నిన్ను నమ్ముకొని అడుగులు వేస్తూ భక్తి సాధన చేస్తుంటే మేము ఎప్పుడయ్యా నిలబడి వాక్యం చెప్పేది? మాకెందుకయ్యా ఇంత వివక్షత, ఇంత అంటరానితనము, ఇలా నీచమైన మాటలు? మాకెందుకయ్యా అభివృద్ధి లేదు? మాకెందుకయ్యా ఆశీర్వాదం లేదు? మాకెందుకయ్యా స్థలం కొంటానికి డబ్బులు లేదు? పిచ్చి పిచ్చి డైలాగులు అన్నీ వాడతాం. దేవుడు ఏం చెప్పాడు నీకు? ఆ కొండ ఎక్కువమ్మా అన్నాడు. ఆ కొండ అంటే నీకు సేఫ్టీ స్థలం, అది నీ కుటుంబం పతనమైపోకుండా, నీ పిల్లల భవిష్యత్తు చాడపడకుండా, అదిగో ఆ కొండెక్కు, యేసు నామములో ఆమేన్ హల్లెలూయా. ఆ కొండెక్కు మనం, అదిగో ఆ చిన్న పట్టణం దగ్గరకు ఉంది, అది ఎక్కుతాను. నేను చెప్పనా, దేవుడు నిర్ణయించి ఇచ్చినది నీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ అదే శాశ్వతము, అదే నిత్య ఆశీర్వాదము. ఆమేన్ హల్లెలూయా. మనం మాత్రం లోతు అడిగినట్టు చెబుతాం. చివరి కట్ చేస్తే ఏమైంది పరిస్థితి? లోతు భార్య ఎనికి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. కన్న పిల్లలు తండ్రికే ద్రాక్షారసం ఇచ్చి మత్తుడుగా చేసి ఆయనతో కాపురం చేస్తే ఇద్దరు ఒకళ్ళు మార్చి ఒకళ్ళు ఆయనతో వెళ్ళంగానే పిల్లలు కన్నారు. ఎవరు వాళ్ళు? శపించబడిన సంతానం. దైవ చిత్తానికి వేరుగా నువ్వు నిర్ణయం తీసుకున్న ఏదైనా సరే, ఇప్పుడు లోతు కుటుంబం పాడవటానికి ఎవరు కారణం? ఇంకొక విషయం కూడా చెబుతాను మీకు ఎగ్జాంపుల్. ఇజ్రాయేలీల ప్రజలు ఐగుప్తులో 10 అద్భుతాలు చూశారు. వెట్టి చాకరిని బట్టి మొర పెట్టారు, అది దేవుని సన్నిధికి చేరింది. ఆ మొర ఆలకించి దేవుడు కదిలి వచ్చి ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. చివరికి 10వ అద్భుతం ఫరో యొక్క పిల్లలు, ఫరో కన్న కొడుకు కానీ ఆ ఐగుప్తు జాతి ప్రజలందరి కడుపును పుట్టిన మొదటి సంతానమైన మగ పిల్లలందరినీ దేవుడు చంపేశాడు. పశువుల్లో కూడా అలాగనే మొదటి సంతానాన్ని చంపబడిందని రాసి ఉంది. ఈ తెగుళ్ళన్నీ అయిపోయిన తర్వాత వారు సర్వ సమృద్ధి చేత బయటికి నెట్టివేయబడ్డారు. ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తే ఈ సందర్భం కనపడుతుంది. 10-11 వచనాల్లో అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. 4వ తరం వారిని బయటకు తెస్తాను, వారు వారిని దోచుకొని వస్తారు అన్నాడు. వచ్చారుగా, దేవుడు చెప్పిన మాట గుర్తు చేశారుగా, పదే ఏడ్చి గందరగోళం చేశారుగా, బాగానే ఉంది. అక్కడికి రాగానే ప్రభు అంటాడు, వెనకాల కావాలనే ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. ఈరోజు ఒకవేళ నీవు ఎదుర్కొంటున్న సమస్య ఇంకా కఠినమవుతున్నా, లేదు ఒక వ్యక్తి వల్ల ఏదైనా నీ మీద రంకెలేస్తూ ఇంకా రోషంగా కదులుతున్నారనుకున్నా, నువ్వు బాగా గమనించాలా. వాళ్ళకు ఫిక్స్ అయింది శాశ్వతంగా అసలు భూమి మీదే లేకుండా తుడిచిపెట్టే వ్యవహారం. ఆ సమస్యను పూర్తిగా శాశ్వతంగా తీసివేయబడటానికే ప్రభు అవతల వ్యక్తిని కదిలిస్తున్నాడు, ఆ సమస్యను రేజ్ చేస్తున్నాడు. ఈ సమస్యను రేజ్ చేసే విషయంలో, ఆ వ్యక్తిని రేజ్ చేసే విషయమైనా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క ఘనతను అక్కడ కనబరచడానికి ఆయన దక్షిణ హస్తము చాపబడితే ఎంత భీకరమైన కార్యాలు జరుగుతాయో, ప్రసవ వేదన పట్టుద్ది ఒక్కొక్కడికి ఆ జరిగే విషయాలు చూస్తే. అంత గొప్ప కార్యం చేయాలని ప్రభు తలంచాడు కాబట్టి ఆ వ్యక్తిని వారి హృదయాలను కఠినపరిచి ఇంకా దుర్మార్గమైన పనులు చేయడానికే వాళ్ళని రేపుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. కారణం ఇక అసలు లేకుండా తుడిచేయడానికి మొత్తాన్ని. ఇది ఫైనల్ జడ్జిమెంట్. ఇక నీకు సమస్య అంటావా, రోగం అంటావా, అప్పులు అంటావా, ఇకెన్నడూ కూడా ఆ సమస్యలను ఇరుక్కోకుండా, ఇంకెన్నడూ అప్పులు చేయకుండా, ఎప్పుడు కూడా బుద్ధిహీనంగా దేవునికి వ్యతిరేకం కానీ పాపం కానీ చేయకుండా జాగ్రత్త పడి స్వస్థ చిత్తుడివై బ్రతుకు నిమిత్తమై ఆ పరిస్థితుల్లో దేవుడు కదిలి వచ్చి చేసిన కార్యము ఘనంగా ప్రతి ఒక్కరికి నువ్వు చాటు నిమిత్తమై
దేవుడు అద్భుత కార్యం చేయడానికే కొంచెం ఆలస్యం చేస్తున్నాడు, భయపడాల్సిన పని లేదు. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో, దేవుడు ఆలస్యం చేసిన నీకు శాశ్వతమైన ఆశీర్వాదం, ఆనందాన్నే ఇస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించాల, దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడని లేఖనం రాసి ఉంది. ఇశ్రాయేలు బయటకు వచ్చారు, కనాను యాత్ర ప్రారంభించారు. దేవుడే కావాలని ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, తరుముకుంటూ వస్తున్నారు. అది చూసిన ప్రజలు అమ్మో అని చెప్పని ఇక రివర్స్ అయ్యారు. అక్కడ అంటాడు దేవుడు, వీరు లోబడనొల్లని ప్రజలు. అలా వారు ఏడవటానికైనా ఆ ఎర్ర సముద్రం దాటి కనాను యాత్రలో సాగుతున్నప్పుడు ప్రతి ఘట్టంలో దేవునికి వ్యతిరేకంగా, దైవజనుడికి వ్యతిరేకంగా రేగటానికి, మాట్లాడటానికి, ఏడవటానికి, అమ్మో మాకు అది తక్కువ, అయ్యో అమ్మో అని చెప్పని అనటానికి ఎవరు కారణం చెప్పాలా? ఐగుప్తు నుంచి వస్తూ వస్తూ మీ దేవుని యొక్క పద్ధతులు, మీ పద్ధతులు, మీ భక్తి విధానం మాకు బాగా నచ్చింది అని చెప్పని ఓ మిశ్రిత జనం వచ్చింది. వాళ్ళతో పాటు మిశ్రిత జనం వచ్చింది. వాళ్ళు అసలు సామాన్యంగా దేవునికి లోబడే వ్యవహారం కాదు. లోపల అక్కడ వెట్టి చాకరుల పద్ధతులు చూసి, దేవుడు చేస్తున్న అద్భుతాలు చూసి, అమ్మో దేవుడు గొప్ప, అమ్మో దేవుడు మహిమంతుడు, అయ్యో అయ్యో అని చెప్పాను, నా దేవుడు నా ప్రభు నా యెహోవా అన్నారు. ఎర్ర సముద్రం దాడటం కూడా కాల, ఎర్ర సముద్రం ముందుకు పంపించాడు దేవుడు కావాలని పరీక్షించడానికి. ఆ జలుబు తీసేసుకుంటారా లేదా, ఆ లోపలున్న వాళ్ళతో స్నేహాన్ని కట్ చేసుకుంటారా లేదని చెప్పని దేవుడు అక్కడ కూడా పరీక్షించాడు. ఆహా ఇన్లా ఇక బారుకి ఇజ్రాయేలీలు ఇంచుమించుగా 30 లక్షల మంది ప్రజలు దేవుని ఉగ్రతకు కారణం అవటానికి కారణం ఎవరంటే వారితో పాటు వచ్చిన మిశ్రిత జనము. ఐగుప్తులో అక్కడున్న ప్రజల యొక్క పద్ధతులు చూసిన దాన్ని బట్టే ఈ ప్రజలు అరణ్య యాత్రలో మొత్తం కుప్పగూలారంటే చచ్చారు. దేవుడే చంపేశాడు. కారణం ఎవరు? ఆ ప్రజలు వాళ్ళ పద్ధతులు బాగా మనసులో నింపుకొని మోషేతో ఒక మాట అంటారు, ఐగుప్తులో కీరా దోసకాయలు, ఉల్లిగడ్డలు, చేపలు మాకు అయ్యే గుర్తొస్తున్నాయి. మరి తిండి గుర్తొచ్చింది, మరి ఎట్టి చాకిరో, మరి ఆ ఇటుక బిళ్ళ తయారు అది గుర్తు రాలేదా? అవి గుర్తు రాలా, అయ్యి గుర్తొచ్చాయి. ఎయ్యి కీరా దోసకాయలు, ఉల్లిగడ్డలు, చేపలంట. ఇంకేడ దొరకవు, మరి ఇంకేడ దొరకవు. దేవదూతలు తినే ఆహారమైన మన్నాను కురిపిస్తే దేవుడిని పక్కన పెట్టారు. పూరేళ్ళు కావాలంటే 2 అడుగులు సుమారు ఎత్తు పడ్డాయంట. పూరేళ్ళు ఆకాశం నుంచి వచ్చి ఎగిరొచ్చి వాళ్ళ ముందు పడేలా చేస్తే వీళ్ళు పోయి తెచ్చుకోలా. దేవుడు ఆజ్ఞాపిస్తే సుడిగాలి రూపేణ వచ్చి వాళ్ళ పాణ్యంలో పడ్డాయి. అంటే వారి ఊళ్ళో, గ్రామంలో పడ్డాయి, ఇళ్ల ముందు పడ్డాయి. 2 అడుగులు ఎత్తులో పడ్డాయంట. అంత ఎత్తులో పేర్చబడ్డట్టుగా పడ్డాయి. దొరికినోడు తెచ్చుకున్నారు, తిన్నారు. జాన్వేస్లాన్న చదువుతుడు ఈ విషయం అయితే భలే సరదాగా ఉంటుంది. బాగా పూరేళ్ళు కావాలని ఏడిశారంట, తిన్నారంట. అవి తింటాం కానీ పళ్ళల్లో ఇరుక్కుందంట ఆ మాంసం. ఒకడు అంటాడంట, రే మేఘం కదిలిందిరా అనగానే, ఒరే బాబాయ్ అప్పుడే మేఘం కదిలిందిరా, తిన్నా అరే పళ్ళల్లో కూడా ఉందని పీకల కాడికి తిన్నారంట. తిన్నది కక్కిందా కొట్టిండు దేవుడు. కొడతమే కాదు, చంపి పడేసిండు. ఇంతకాలం మిమ్మల్ని నడిపించిన విధానంలో మీరు నేర్చుకున్నది ఏంది అని చెప్పి మొత్తాన్ని చంపేశాడు దేవుడు. ఐగుప్తులో నుంచి బయటకు అప్పుడు సున్నతి చేయబడి బయటకు వచ్చిన ప్రజలందరూ అరణ్య యాత్రలో చంపబడ్డారు. 1-2 మాత్రమే, కాలేబు, యెహోషువ మాత్రమే యోర్దాను నది దాటారు. మిగతా వాళ్ళు కూడా దాటారుగా పాస్టర్ గారు. అంటే యోర్దాను నది దాటంగానే యోర్దాను నదిలో నుంచి 12 గోత్రకర్తల రాళ్లుగా తీసుకువెళ్ళి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద అర్పణ చేయక మునిపే ఇజ్రాయేలీలందరితో దేవుడు చెప్పాడు, సున్నతి చేయించు యెహోషువ, వారికి సున్నతి చేయించు. సున్నతి లేని వాళ్ళు, సున్నతి లేకపోతే నాతో నిత్య నిబంధన లేదు. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడితేనే నువ్వు దేవునితో సమాధానం. ఒకవేళ దేవుని చిత్తానికి వేరుగా బ్రతికి నీచమైన కార్యాలు చేస్తే, సమాధానం పడకపోతే కట్ ఆఫ్, తుంచేస్తాడు. ఇక పోయి డైరెక్ట్గా కాచుకొని ఉన్నాడు వాడు, సైతాను గాడు. దేవుడు ఎప్పుడు నా వైపుకు ఒక్కొక్కడిని ఇసిరేస్తాడా,
ఒక్కొక్కడిని పట్టుకుని ఆవురావురని మింగేద్దామని చెప్పని వాడు రెడీగా ఉండు. నువ్వు వాడి చేతిలో పడి యుగ యుగాలు ఆరని అగ్ని, మానని వేదన, చావని పురుగు, ఆగని పండ్లు కొరుకుటని భయంకరమైన యాచనలో పడతావు. దేవునితో సమాధాన పడి ఎప్పుడు బుద్ధిహీనంగా అడుగులు వేయను, బుద్ధిహీనమైన పనులు చేయను, నా ప్రభువా నన్ను క్షమించని కనికరం పొందుకొని కృపచేత అంగీకరించబడతావో నీకే అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఈడ లోతు తన కుటుంబం పతనం అవటానికి ఆ చుట్టూ ఉన్న ప్రజలు, అలాగనే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు అందరూ పాడైపోవటానికి, మరణించటానికి కారణం కూడా ఆ మిశ్రిత జనం. ఆ మిశ్రిత జన పద్ధతుల్లో నువ్వు బ్రతికితే అట్టనే పోతావు కన్ఫర్మ్. దాంట్లో గ్యారంటీ కార్డు కూడా నేను రాసిస్తా, కన్ఫర్మ్. నేను చెప్తున్నాగా అట్నే రాసిస్తా గ్యారంటీ కార్డు కూడా. 2019 నుంచి ఒక పెద్ద నేను మాట్లాడుతున్నా, అయ్యా బాప్తీసం పొందని. ఇదిగో పాస్టర్ గారు, మాకు ఇండియా పెంతెకోస్తు సహవాసంలో పలానా చోట 7 రోజుల మీటింగులు అప్పుడు పొందుతాడు. ఇప్పుడు 6 సంవత్సరాలు 7వ సంవత్సరం ఇది. పోయి హాస్పిటల్లో ఉండంట, ఎముకలు గూడంతా కనపడతలేదంట, నెమ్ము చేరి టీవీ ఏమో పోతాడు అంటున్నారు పాస్టర్ గారు అంటే, దేవుని స్తోత్రం అన్న నేను. అదే అంత కఠినంగా మాట్లాడుతా, స్తోత్రం ఏందని. అవునయ్యా, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తెస్సలోని పత్రికలో ఉంది. నేను అదే చేశా. 2019 నుంచి బతిలాడుతున్నా. ఆయన ఏం లేదు, నీకైనా నాకైనా ఆయనకైనా ఇంకెవరికైనా దేవుని మాట వినకపోతే ఇక అక్కడ పెడతాడు, ఇక ఆడ ఉంచితే ఉంచుతుడు, లేదంటే ఇక అంతే స్తోత్రం. నరకానికి పోయిన దేవుని స్తోత్రం అని చెప్పా. ఏది అంతది గ్యారంటీ చదువుతున్నావు, తీర్పు తీర్చమని ఆడుంది అధికారం నీకు లేదు కానీ నాకు ఉందని చెప్పా. అంతకుముందు ఒకడు అట్నే తగిలిండు, సేవ చేస్తా సిగరెట్ తాగుతా, నువ్వు కన్ఫామ్గా నరకానికి పోతున్నా, నువ్వు నరకానికి పోతావు, నీకు అధికారం నాకు ఇచ్చాడు నా ప్రభు. మత్తయి సువార్త 16:18-19, మత్తయి 18:18 ప్రకారం, భూమి మీద ఏటిని బంధిస్తావో నేను పరలోకం నాటి బంధిస్తాను, భూమి మీద ఏటి నిప్పుతావు పరలోకం నాటి నిప్పుతాను, నేను నీకు సర్వ అధికారం ఇచ్చా. పరలోకం యొక్క తాళం చెవి నీకు ఇచ్చానంటే, తాళం చెవి దేనికి? అధికారానికి సూచన. బంధించడానికి, తాళం వేయటానికైనా నాకుంది అధికారం, తాళం తీయటానికైనా నాకుంది అధికారం. జాగ్రత్త. నేనైతే కన్ఫామ్గా చదువుతా, అందుకే తొందరగా ఏ విషయంలో జడ్జిమెంట్ చేయను. దేవుడు అనుమతి ఇచ్చాడంటే ఫైనల్ అయిపోయినట్టేగా. నువ్వు నెచ్చి నోరు బాదుకున్నా కానీ ప్రభు మళ్ళీ దయదలిచి ఓన్లీ అని చెప్పని అవకాశం ఇవ్వంటేనే అప్పుడు వేరొక ప్రార్థన మొదలైంది. లేకపోతే ఇంకా లేదు, నీ సావు నువ్వు సావటమే. బాగా గమనించాలి, ఇక్కడ సబ్జెక్ట్లోకి వస్తున్నాను. వారు పాడైపోవటానికి కారణం ఎవరు? దేవుడు వద్దంటే విడిపోవాలని, సంఘం నుంచి బయటికి వెళ్ళిపోవాలని, సేవకుని విడిచిపెట్టాలని, కుటుంబాన్ని విడిచిపెట్టాలని, ఐక్యతను తెగదెప్పులు చేసుకోవాలని ప్రయత్నం చేస్తే సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబానికి పట్టిన గతి నీ కుటుంబానికైనా, నీకైనా, సేవకైనా, సంఘానికైనా అన్నిటికీ పట్టుద్ది. అబ్రహాముతో జట్టు కలిసినట్టుగా లోతున్నట్టుగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. క్రొత్త నిబంధనలు ఎవరున్నారు? పౌలు ఉన్నాడు. బర్నబా పౌలు ఇద్దరు కలిసినప్పుడు గొప్ప సేవ చేశారు. కానీ ఓ సందర్భంలో మార్కు దగ్గర విభేదాలు వచ్చాయి. సంఘాలు అన్ని చూద్దాం పదండి అని చెప్పన్నప్పుడు కుదరలా. కాదు కూడదు అది దాన్ని. సరే, శీలా నాతో రావడానికి మనసు నిలిపాడని చెప్పంటే ఇప్పుడు పౌలు బర్నబాలు ఒక్క దాకే వారు చరిత్రకి ఎక్కారు. పౌలు శీలాలు శాశ్వతమైన చరిత్రకి ఎక్కారు. ఆమెన్, హల్లెలూయా. ఇద్దరిది శాశ్వతమైన చరిత్రే. కానీ బర్నబా ఇక కనపడడు, పౌలు శీలలు మాత్రం చరిత్రలో కనపడతారు. దేవుడితో, యేసు ప్రభువుతో నువ్వు జట్టు కట్టి ఆయన చెప్పినట్టు కనుక అడుగులు వేయగలిగితే నీ మీద పెట్టుకో మాకు ఏ భారాన్ని. ఒకవేళ కుటుంబ సమస్యలు అయ్యి అని చెప్పని, పిల్లల ఆరోగ్యాలు, భవిష్యత్తు అని, కొంతమంది ఎట్టుండదంటే అడవిలో కట్టెలు కొట్టిన పెద్ద ఆవిడ జీబు ఆపంగా ఆగిందంట, జీబులు ఎక్కింది, పలానా చోట కంటే సరేని అన్నారు. ఎందుకో కొంత లెక్క దూరంగా పోగానే ఆయనకి డౌట్ వచ్చి వెనక్కి తిరిగాడు జీవు తోలేవాడు. ఆ కట్టెల మోపు ఏమో నెచ్చి మీద పెట్టుకొని కూర్చుందంట. అదేనమ్మా బండిలో పెట్టుకో, కింద పెట్టుకోవచ్చు కంటే ఎందుకులేయ్యా నేనే నీకు భారం అని చెప్పాను. 50వ కీర్తన 22 వచ్చిన ప్రకారం నీ భారం నా మీద మోపు, నేను ఆదుకుంటానంటే ఎందుకులే ప్రభు ఇంతమంది భారాలు మోచని, నీకు నా భారం ఎందుకు అన్నట్టుంది పరిస్థితి.
యాడికి పోవచ్చు, అయితే హాస్పిటల్ బెడ్ మీద ఉంటావు. తేడా పడితే దేవుని చిత్తం అయితే శ్మశానం గొంతులో ఉంటావు. నీకు నువ్వు పెట్టుకోవాల్సిన పని లేదు. 1 పేతురు 5:7 నీ చింత యావచ్చు ఆయన మీద పోయి, ఆయన మీద వెయ్యి. ఎందుకంటే మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు ఆయన. నువ్వెందుకు వేయటం? యెషయా 54:14 భీతి నీకు దూరమవును గాక అని ఉంది. ఆయన పాదాలు పట్టుకు ఆయనకు అప్పచెప్పు. నువ్వేదో పెద్ద మేధావైనట్టు, యేసు ప్రభువారు చేతగానోడైనట్టు, ఆయనకు నీ కుటుంబాన్ని, నీ పిల్లల భవిష్యత్తును, నీ ఆరోగ్యాన్ని, నీ పరిస్థితులను చక్కబెట్టడానికి, బాగు చేయటానికి, స్వస్థతనివ్వటానికి చేతగానోడు అయినట్టు అంతా నువ్వే చేయటానికి పూనుకుంటే పట్టే గచ్చదే. అయితే హాస్పిటల్ పెట్టు, లేదంటే వెంటిలేటరు కాదుకూడదు అనుకుంటే ముదిరింది అనుకో, ప్రభు చిత్తం అయితే శ్మశానం గొంతే. అంత దాకెందుకు నీకు? ఆయనకు అప్పచెప్పు. ఏం జరుగుతున్నా ఆయనకి వెళ్ళి చూస్తూ ఉండు. ఆయన కరెక్ట్ చేయగలడు. ఆయన చేసేది కరెక్ట్గా చేస్తాడనమాట. కొంతమంది ఏం చేస్తారు, నేను అనుకున్నది కాకపోతే విషం తిను, యాడికి పోవచ్చు, తర్వాత గొల్లయ్యేది నువ్వే, ఇంకొకడు ఎవడు కాదు. విషం ఎవడైతే తింటాడో, పురుగుల మందు తాగినా, ఎలుకల మందు తిన్నా, ఎలుకల మందులో పేస్ట్ వచ్చింది, బిళ్ళలు కూడా వచ్చినాయి. కొంతమంది బిళ్ళలు తెచ్చుకొని దాచిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ పేస్ట్ తెచ్చి దాచిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. తిను, కమ్మగా తిను, బాగా మంచి ఉల్లిపాయ బజ్జీలు తెచ్చుకొని తిను, అట్నే పోతావు తేడా పడితే. లేదంటే బతికావా, ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్తో నీ బతుకు కాలమంతా ఆ వేదన అనుభవించాల్సిందే. కడుపులో పేగులు మంట పుడతానే ఉంటాయి. ఏది సరిగా నీకు ఇమితం కాదు, ఏది నువ్వు తినలేవు. తిన్నా కానీ కడుపులో అంత డ్యామేజ్ అయిందని చెప్పి డాక్టర్లు చెబుతారు. హల్లెలూయా, స్తోత్రం. అది పరిస్థితి. దేవుణ్ణి కదిలించడం చేత కాకపోతే ఈ బలాత్కార ప్రయోగాలు మాత్రమే మిగులుతాయి నీకు. దేవుని మీద ఆధారపడకపోతే రోగాలు, లేదా వెంటిలేటర్, హాస్పిటల్ ఖర్చులు, లేదంటే మట్టి ఖర్చులు, ఇయే ఇక మిగిలేది. దేవుణ్ణి కరెక్ట్గా కదిలించడం చేత కాకపోతే, దేవునితో నడవటం చేత కాకపోతే, వాస్తవానికి మన ఎవరికి చేత కాదు, నడవటం చేత కాదు, కదిలించడం కూడా చేత కాదు. మరి ఏం చేయాలి? మోకాళ్ళు వేసి ప్రార్థన వేసి ఆయన కృప మీద ఆధారపడు. ఆయన బచ్చలు ఆడుకో, పొరపాట్లుంటే దిద్దుకో. క్షమించడానికే సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన కాదు. మూర్ఖించి నేను వెళ్ళే పద్ధతులు ఇంచే అంటే పూర్తిగా వెనక్కి తిరిగి చూస్తాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము. ఒక్కసారి ఈ వచనాలు చదివి నా మాటలు ముగించేస్తాను. ఒకడికి ఎట్టబట్టిందంటే కొవ్వు భయంకరంగా పట్టింది అనమాట. అది కొన్ని శ్రమల్లోకి అనుమతిస్తే నా కొవ్వు కరుగుద్ది, లేకపోతే సామాన్యంగా కరగదు ఆ కొవ్వు. చదువుతాను చూడండి. ఒక చిన్న మాట ముందుగా ఆశీర్వచనం గమనించండి. ఆరో వచనం చదవండి, లేదంటే 7వ వచనం చూడండి. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట బాగానే ఉంది కదా. ఇదే మాట మళ్ళీ రివర్స్లో దేవుడు మాట్లాడాడు. 15వ వచనం నుంచి 15వ వచనం నుంచి ఎన్నో వచనం దాకా 68 వచనాలు, 15వ వచనం నుంచి 68 వచనాల వరకు అన్నీ తెగుళ్ళే. 58వ వచనాన్ని చూడండి. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములను అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగుళ్ళు కలుగు చేయను. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగులును చెడ్డ రోగములనై ఉండును. జాగ్రత్త పడాల. ఏమి ఇంకో చోట ఇంకో మాట ఉంది చూడండి. 53వ వచనంలో, అప్పుడు నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలో నుండి నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ కుమారుల కుమార్తెల యొక్కయు మాంసమును తిందురంట. ఎంత ఘోరంగా ఉంటుందంటే,
చెప్పటానికి కూడా వీలు పడనటువంటి ఘోరమైనటువంటి తెగుళ్ళు చెప్పాడు. 15 అధ్యాయం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15 నుంచి 68 వచనాల వరకు అన్ని తెగుళ్ళే. నువ్వు ఆడికి పోయిన అంత నష్టం, వ్యతిరేకతే. ఆయన మాట విని ప్రారంభ వచనాలు చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్, హల్లెలూయా. ఇదే వాక్యము ఓ రోజు సత్తనపల్లి వెళ్తా ఉంటే కాలకృత్యాలు కానీ పాస్ పోసుకుందాం అని చెప్పని సైడ్ ఆగా. ఆ పాస్ పోసుకునే సరిగా ఏదో లామినేషన్ చేసింది ఒకటి తిరగబడి ఉంది. నా పక్కనున్న వ్యక్తితో అంటున్నాను, ఇదిగో నా వాగ్దానం అన్నా. చూడలేదు అదేంటో, నేను చూడలే. తిప్పి చూస్తే ఏముంది? ఇదే మాట, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్, హల్లెలూయా. నేను చూడకుండానే పలికిన మాట అది. పాస్ పోసుకోవటం ఆపి అప్పటికి ఇంకా ప్రారంభంగా లెమ్మని అది చూస్తే ఇదే నా వాగ్దానం అన్న పక్కనోడితో తీసుకొని చూస్తే ఉంది. తిరగబెట్టి చూస్తే ఆ వాగ్దానం చూడకముందే చెప్పాడు దేవుడు ఆ మాట. ఈరోజు నేను ఆశీర్వదించబడటానికి కారణం ఆయన మాట వినటానికి. కొంతమంది అనుకోవచ్చు, వాళ్ళతో గలడు వీళ్ళతో గలడు అంటే నువ్వు నీచమైన కార్యాలను చేస్తుంటే ఎవడు గలుస్తాడు? గలతీ పత్రిక ఈ మాట కూడా చూపించి నా మాటలు ముగిస్తాను. కొంతమంది అనుకున్నారు మా దెబ్బకు భయపడి అన్ని లోపల ఒకడు బ్రేకులు లేకుండా బళ్ళు తోలుతున్నారు. తీసుకొచ్చి దాన్ని తగిలిస్తే మెయ్యెచ్చడా మీ అమ్మమ్మ ఎచ్చదా డబ్బులు బాగు చేసుకోవడానికి? కాదు. లేదు, నువ్వు ఎత్తవా? నీ దెబ్బకు భయపడి కాదు. ఈడున్న మేధావులైన పిల్లలు బ్రేకులు లేని సైకిళ్ళు దొక్కి ప్రయోగాలు చేస్తున్నారు. వాడు వచ్చి డైరెక్ట్ గుద్దితే ఎవడిస్తాడు డబ్బులు? నువ్వెచ్చవా? మీ అమ్మ ఎచ్చదా? మెయ్యెచ్చదా? మీ అమ్మమ్మ ఎచ్చదా? ఎవడిస్తాడు? నీకు భయపడా పొరపాటును కూడా జరగదు. అది నా యేసయ్యకు భయపడి బ్రతుకుతుంది. నువ్వెంత ఆఫ్టర్ ఆల్. గమనించండి, ఇక్కడ చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చివరి మాట నేను చదువుతున్నాను. గమనించండి, చివరి మాట. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము అట్టి వాటిని చెయ్యువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుతున్నాను. ఆమెన్, హల్లెలూయా. నా మాటలేక ముగిస్తాను. అల్లరితో కూడిన ఆటపాటలు ఇకను మొదలగునవి ఏడున్నాయి చెప్పాలా మీరు? సినిమా పాటల్లో ఉంటాయా అల్లరితో కూడిన ఆటపాటలు? దేవుని పాటలతో ఉంటాయా? నువ్వు బరి తెగించి బజారు పట్టావు, మమ్మల్ని కూడా బజారు పట్టమంటే మేట పడతాం. దేవునికి వేరే ప్రత్యేకంగా బ్రతకటానికి ప్రతిష్ఠించుకొని ప్రభు కృపను బట్టి కొనసాగుతున్న భక్తి, బ్రతుకు, కుటుంబ వ్యవస్థ, పద్ధతులు, సేవ నువ్వు బజారు పట్టావు. ఒక బజారు మనిషిలాగా, బజారు వ్యక్తిలాగా బ్రతకడానికి బరి తెగించావు. నీతో పాటు మమ్మల్ని బ్రతకమంటే మేళ బ్రతుకుతావు. నువ్వు రాజీ పడ్డావు కాబట్టి పోతావు, ఎటుపోతావు మాకు తెలియదు. ఏంది? అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి, శరీర కార్యాలు ఇవన్నీ. ఇలాంటివి చేసేవాడు ఆడిపోతాడంట, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోడు. స్పష్టంగా చెబుతున్నాను, పౌలు చెబుతున్నాడు. నువ్వు కనపడ్డ బురదల్లా బులుకొని తిరుగుతున్నాయి, పంది పొరిలాడినాడు పొరిలాడుతుంటవి. మమ్మల్ని కూడా ఆ బురదలోకి రమ్మంటే అట్ట? నువ్వంటే సిగ్గిడిసి అన్నిడిసి రకరకాలు బరితేకి బతుకుతున్నావు. మేము బతకం. నా ప్రభు ఇచ్చిన కృపను బట్టి మేము బ్రతకం. అబ్రహాముతో కలిసినంత కాలం ఆశీర్వదించబడ్డాడు లోతు. విడిపోతే కుటుంబం పతనం అయిపోయింది. మిశ్రిత జనం వల్ల ఇజ్రాయేలు పతనం అయిపోయారు. ఐగుప్తు ప్రజల పద్ధతులను బట్టి లోతు కుటుంబంతో పతనం అయిపోయింది. కానీ లోతు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆ నీతిమంతుడైన లోతు తన నీతి గల మనస్సును నొప్పించుకుంటూ ఆ దుర్మార్గత, ఆ పాపాన్ని చూసి నొప్పించుకుంటూ దేవుని పాదాలు పట్టుకొని తను మాత్రమే ప్రత్యేకంగా బ్రతకగలిగాడు. తన కుటుంబాన్ని సంపాదించుకోవాలి. ఒకవేళ ఈరోజు నా కుటుంబం బాగుందనుకోవచ్చేమో, ఎప్పుడో తేడా పడ్డది.
ఇంకా నువ్వు భక్తి భక్తి అనుకుంటున్నావు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని పాదాలు పట్టుకొని ఏం చేసైనా వాళ్ళు మొత్తం లైన్లో పెట్టు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు మొత్తం దేవుని కృపను బట్టి ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురైతే లైన్లో పడతారో దేవుడికి బాగా తెలుసు, నీకంటే దేవుడికి బాగా తెలుసు. కాబట్టి ఆయన లైన్లో పెడతాడు. ఆయన చేతిలో నుంచి ఎవరు ఏది అపహరించలేరు. బాగా గుర్తుపెట్టుకోవాలా. 68వ కీర్తన 20వ వచనంలో నేను తరచూ మరణమును తప్పించుది యెహోవా వశము. మరణము తప్పించుట యెహోవా వశం. నువ్వేం బాగు చేస్తావు, నువ్వేం చేస్తావు? ఆ లేఖనాన్ని ఎత్తిపెట్టి వారిని తప్పించయ్యా. నిత్య నరకమనే మరణాన్ని తప్పించు, భౌతికమైన మరణాన్ని తప్పించు, ఆధ్యాత్మిక నిత్య జీవాన్ని అనుగ్రహించని చెప్పని దేవుని పాదాలు పట్టుకొని బచ్చంలాడు. ఖచ్చితంగా నా ప్రభు కృపణిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం దేవుని పాదాలు పట్టుకొని. తప్పులుంటే క్షమించమని అడుగు. ఎప్పుడు ఆ బుద్ధిహీనమైన అడుగులు వేయకుండా జాగ్రత్త పడు. ప్రభు అంటున్నాడు, కఠినాన్ని ప్రాణాన్ని నేను కోరుకోవట్లేదు, కనికరాన్నే కోరుకుంటున్నా. దిద్దుకుంటే అవకాశం ఇస్తానంటున్నాడు దేవుడు. దిద్దుకోవా ఓ ఊరేగి ఉట్టి కట్టుకొని మొత్తం ఊరేగండి. మొత్తం పోయి బెట్టాలని మొత్తం నిత్య నరకంలో అక్కడ డ్యాన్సులు ఎదురు కానీ, అక్కడ పాటలు పాడుదురు కానీ, అక్కడ ఇంకా వైభవంగా ఉంటుంది. అరుపులు, కేకలు, వామో వాయో. ఆడకి వెళ్ళాలనుకుంటే ఆడకి వెళ్ళండి. పొర్రపాటును కూడా ఏమి చెలించే విషయాలు ఏమి లేవు. అన్నిటికీ రెడీ అయ్యే ప్రభు కృపలో ఆయన కృపను బట్టి సాగుతూ ఉంది పరిస్థితులు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అబ్రహాము నీ మాట విని లోబడినందుకు ఇదిగో తండ్రి, ఈ భూమి మీద ఉన్న ప్రతి వంశం ఈరోజు కూడా ఆశీర్వదించబడుతుంది. ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడుతున్నారు. ప్రతి ఒక్కరు అబ్రహాము సంతానం అని పిలువబడుతున్నారు. ఆనాడు ఒక్కడు విధేయత చూపటాన్ని బట్టి ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చావు. దావీదును బట్టి కూడా దావీదు కుమారుడని నువ్వు పిలువబడ్డావు ప్రభా. పొరపాట్లుంటే దేవుని ఎదురుకు వచ్చాడు దావీదు, క్షమించమన్నాడు, సరిచేయబడ్డాడు, చరిత్రకి ఎక్కాడు ప్రభా. మేము కూడా పొరపాట్లుండి సరి చేసుకొని నీ పాదాలు పట్టుకొని చరిత్రకి ఎక్కడానికి కృపనివ్వండి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదంగా ఉండటానికి సహాయించి, ప్రతి వంశానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సమాజానికి, అయా ఇదిగో కాలనీ, గ్రామం, పట్టణం, అయా ఇదిగో మండలము, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశాలకు, ప్రపంచానికే మేమును ఆశీర్వాదకరంగా ఉండటానికి కృపనివ్వండి. అలాంటి తీర్మానం కలిగి అడుగులు వేయడానికి సహాయించు. నువ్వు ఎక్కడ ఉండమన్నావు అక్కడ ఉండటం వల్లే మాకు ఆశీర్వాదమయ్యా. లోతు గనక ఇదిగో ఏదైనా తోట వల్లే, యెహోవా నాటిన తోట అంటే ఏదైనా తోట అలాగ కనపడదంటే సొదొమ గొమొర్రా పట్టణం. అయా ఇదిగోచ్చండి దేవా ఐగుప్తు పట్టణంలా కనపడదట, కానీ ఐగుప్తు నాశనానికి నా సాదృశ్యంగా ఉంది. అయా సొదొమ గొమొర్రా పట్టణం శాపానికి సాదృశ్యంగా ఉందయ్యా. కానీ ఇదిగోచ్చండి అక్కడికి వెళ్ళిన లోతు మాత్రం ప్రత్యేకపరచబడ్డాడు. కానీ తన పిల్లలు, భార్య మాత్రం ఆ మిశ్రిత జనం, ఆ ప్రజల యొక్క పద్ధతులను బట్టి ఆనాడు ఇశ్రాయేలీలు ఇది ఈ లోతు కుటుంబం కూడా పతనం అయిపోయింది. మేము అలా ఉండకూడదు. మేము ప్రత్యేకపరచబడిన వారిగా బ్రతకాలి ప్రభువా. ప్రత్యేకపరచబడిన వారిగా మేము ఉండాలి. నీ కొరకు ప్రత్యేకపరచబడిన వారిగా మేము ఉండాలి ప్రభువా. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ప్రత్యేకంగా ఏర్పరచబడ్డవారు, ఆ ప్రత్యేకంగా ఏర్పరచబడ్డ వారి జాబితాలో మేము ఉండటానికి సహాయించు. జ్యేష్ఠుల సంఘంలో మేము ఉండటానికి సహాయించు. అయ్యా ఇదిగో అల్లరితో కూడిన ఆటపాటల్లో మేము ఏకీభవించకుండా, విభేదించి, వాటిని తిరస్కరించి నీ కొరకు ప్రత్యేకంగా బ్రతకటానికి సహాయించు. అన్ని విషయాల్లో కృపనివ్వమని. యోసేపు తన అన్నల పద్ధతుల్లో ఏకీభించకుండా వేరే బ్రతికాడు కాబట్టే అయా ప్రధానమంత్రి అయ్యాడు. అన్నలను అయా ఇదిగో ఆ ప్రాంత ప్రజలందరికీ పోషణకర్తగా మారిపోయాడు. యథార్థత శ్రమలను తీసుకురావచ్చు, నిందల అవమానాలు తేవచ్చు, కానీ శాశ్వతమైన ఆశీర్వాదాన్ని అది దొంగిలించలేదు ప్రభువా. అయా నిందల అవమానాలు దొంగిలించలేవు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని. యథార్థత మాత్రమే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని అందిపుచ్చిస్తుంది ప్రభువా, మాకు అందిస్తుంది అయ్యా. అయ్యా యథార్థంగా నీ ఎదుట బ్రతకడానికి సహాయించే, భక్తి చేయడానికి సహాయించే, సేవ చేయడానికి సహాయించే, సంఘాలు కట్టడానికి సహాయించే, నువ్వు నిర్ణయించిన పని జరిగించడానికి సహాయించే. అన్ని విషయాల్లో కృపనివ్వమని. యథార్థవంతుల ఇల్లు వర్ధిల్లునన్నావు ప్రభువా. నీతిమంతులు ఆశించినది ప్రతిదీ వారికి దొరుకునన్నావు ప్రభువా. నీతిమంతులను మరణము తప్పిస్తుందంటున్నావు ప్రభువా.
దేవా అన్ని విషయాలు కృపనివ్వమని, నీ చిత్తమైన నీ కొరకు ప్రత్యేకపరచబడిన బ్రతుకు, ప్రత్యేకపరచబడిన భక్తి, ప్రత్యేకపరచబడిన పరిచర్య, ప్రత్యేకపరచబడిన సేవ, సంఘము, పద్ధతులు, బోధ, అలాగే ప్రత్యేకపరచబడిన కుటుంబం, దాంపత్య జీవితం, విలువలతో కూడిన బ్రతుకు, అలాగే ప్రత్యేకపరచబడిన పిల్లల భవిష్యత్తు, పిల్లల పెంపకం అనే విషయంలో, వ్యాపారం, ఉద్యోగం, అన్ని విషయాలు ప్రత్యేకంగా బ్రతకడానికి సహాయించు. నీవే తోడుని సమస్తం జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ, నీ నామాన్ని కనపరుచుకుంటూ, నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. అయ్యా కనికరించండి. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనడు ప్రభువాన్ని పాస్తాను యేసు నామములో వాడాడు ప్రభువాన్ని బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం, మంచి స్వప్నాలు, నిద్రలు చూసి సమస్త మంచి యేసు నామములో నీ సంతోషం పరిపూర్ణమైన త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడుగాక. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. మా కోసం ప్రార్థించమని ఆ రీతిలో అడుగుతున్నాం. మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థించమని దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు అవసరత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచయం కోసం, విన్న వాక్యాలు విన్నదాని గతంలో, ఇప్పుడే, నీకు ముందే దేవా వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనలు, ఉపవసించి ప్రార్థన, అనేక రకాల ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలతలేని దీవెనించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. అన్ని విషయాల్లో మీరు కృపనిచ్చి నీ చిత్తాన్ని నెరవేర్చడం మాత్రం మహిమ పొందమని, సాయంకాలం జరిగే 2వ ఆరాధనలో మీరు తోడు నీ చిత్త ప్రకారం జరిగించమని. అయ్యా ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ దీవెనకరంగా మా అవసర తక్కరతల విషయంలో కృప దయచి, కావలసిన ధన సమృద్ధిని దయచి, అన్ని విషయాలు చోటు నడిపి సంఘ బిడ్డల పనుల్లో, ప్రయాణ ప్రయత్నం, అన్ని విషయాల్లో ఈ వారం అంచడం, భూమి మీద నువ్వు నిర్ణయించిన ఆయుష్కాలం అంచడం నీవే తోడేయండి. వారి చేపట్టుకు నీ ఆలోచన, నీ మాట చొప్పున, నీ ఆత్మ చొప్పున, నీ సంతోషం పరిపూర్ణమైన అయా నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా నీవే తోడు నడిపిన సహాయం చేయమని, ప్రతి అవసర తక్రత తీర్చమని, స్వస్థత, ఆరోగ్యం, విడుదల, చీకటి, అంధకార శక్తుల బంధకాలను సంపూర్ణమైన విడుదల కలుగునుగా, స్వస్థత కలుగునుగా, సహాయం చేసిన మాత్రం మహిమ పొందు. యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నీ చేతులకు సమస్తాన్ని అప్పజెప్పి నిన్ను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసమును సమకూడిని ప్రార్థనలు ఏకీపిస్తున్నా, అలాగే ముందు ఏకీపించబోతున్నా, అలాగే ప్రభు ప్రేమించి ఇచ్చిన పరిచర్యకు, పరిచర్య ప్రారంభించబడిన సంఘాలు, సంఘముల సాధారణ సహకారులకు, కుటుంబ సభ్యులకు, ఈ ప్రాంత ప్రజలకు, అలాగే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు వాక్యం విన్నదాన్ని బట్టి సరిచేసుకొని ప్రభు చిత్త ప్రకారం ప్రత్యేకంగా బ్రతుకును దేశించిన వారందరికీ నిత్యత్వము చేరు పర్యంతరం వస్తుంది. ఆ కాలము చూడండి ప్రభు ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తము నాకేచి, ప్రవేశు రక్తము నాకేచి, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది, వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు, ఎంత ప్రమాదంగా మాంత్రికులు, అవి ఏవైనా సరే వాటన్నిటికి అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ప్రభు చిత్తం అయితే వాటిని ఆశ్రయించిన వారికి కూడా నిత్యనాశనం, సర్వనాశనం, అనంతనాశనం కలుగును గాక. యుద్ధం యెహోవాది, యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి నడిపించును గాక. ఆమేన్.